తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బనకచర్ల ప్రాజెక్టుపై ఏకపక్ష నిర్ణయం సరికాదని ప్రాజెక్టుపై చర్చించడానికి అఖిలపక్ష నాయకులతో పాటు జలవనరుల నిపుణులు, రైతు సంఘ నాయకులతో తక్షణమే సమావేశం ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాజెక్టు గురించి చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని పార్టీలతో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రాగం అందుకున్నారు. అంతకుముందు ఏమో పోలవరం సోమవారం పోలవరం అన్నారు. ఇప్పుడు సోమవారం మంగళవారం అనే ఆ వారాలు మానేసి ఇప్పుడేమి పోలవరం బనకచర్ల ఎట్లా నిర్మిస్తామంటే 81,900 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. ఇందులో ప్రైవేట్ యాజమాన్యం కూడా ఉంటుంది, కాంట్రాక్టర్ను కూడా ఇన్వాల్వ్ చేస్తాం అని వాళ్ళు చాలా మీరు స్పష్టంగా చెప్తా ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ముఖ్యంగా కాలువలు, వాటరు, వీటన్నిటిపైన కూడా ప్రైవేట్ పెత్తనానికి మీరు తెరదీస్తూ ఉన్నారు. మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇది జరుగుతూ ఉంది అని నేను అడుగుతా ఉన్నా. ఏ రాష్ట్రంలో జరిగిందో చెప్పమని కూడా అడుగుతా ఉన్నా. చివరికి వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన స్థాయి దిగజారి అధికారులతో కాకుండా ఇవాళ కాంట్రాక్టులతో మీరు అంతా డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మెగా కృష్ణారెడ్డి, సీఎం రమేష్ వాళ్ళకి మొత్తం ప్రాజెక్టు బాధ్యతనంతా అప్పచెప్పి ఇవాళ వాళ్ళ చేతుల్లోకి నువ్వు ప్రాజెక్టు పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇంతకంటే ఈ రాష్ట్రానికి పెద్ద అన్యాయం ఇంకోటి ఉంది అని నేను అడుగుతా ఉన్నా. భవిష్యత్తులో తాగునీటి కోసం, సాగునీటి కోసం మెగా కృష్ణారెడ్డిని అడుక్కోవాలి, సీఎం రమేష్ని అడుక్కోవాలి, ప్రభుత్వాన్ని కాదు. ప్రభుత్వం కూడా వాళ్ళని అడుక్కునే స్థితికి దిగజారుస్తూ ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత లేదా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏనాడు కూడా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టలేదు. మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ఆ అన్యాయం చేయబోతా ఉన్నాడు. పక్కా అన్యాయం ఇది. మీరు వాళ్ళ చేతుల్లో ప్రాజెక్టు పెడతా ఉన్నారు. దీన్ని ఎవరు కూడా ప్రజలు అంగీకరించరు. ఏ రాజకీయ పార్టీ అంగీకరించదు, రైతు సంఘాలు అంగీకరించవు. నువ్వు ఆ ప్రాజెక్టుని తీసుకుని వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళు అనుమతిస్తేనే వాళ్ళకి మనం కప్పం కడితేనే వాళ్ళు నీళ్ళు ఇస్తారు, లేదంటే వాళ్ళు బంద్ చేస్తారు. కాబట్టి ఏమంటే ఇది నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. మరి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంటే ఇది ఎక్కడ అభివృద్ధి నాకు తెలియదు. ఎందుకంటే గ్యారెంటీ చెప్తా, ఇవాళ 82,000 కోట్లు అంటా ఉన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలోగా దీని అంచనాలు 2 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటాయి. ఇది 100% వాస్తవము. అంటే 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టుని తీసుకుని పోయి ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెడతావు. వారి కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యాల మేరకు మనం తాగునీరు, సాగునీరు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఏమంటే దీనిపైన మీ వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ప్రజలు ఆమోదించరు. నేను సీఎం గారికి సూటిగా చెప్తా ఉన్నా. మీరు అధికారానికి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ అంశాలు ఏవి కూడా లేవనెత్తలే. ఇవాళ అధికారం వచ్చిన తర్వాత పక్కా ప్రైవేటైజేషన్ పాట పాడుతూ ఉన్నారు. తర్వాత మీకు అనుకోకుండా మళ్ళీ భూమి పిచ్చి కూడా పట్టింది. ఆడ అమరావతిలో అదనంగా 40,000 ఎకరాలు తీసుకుంటానంటావు. ఈడ కరేట్లో మళ్ళీ 8,500 ఎకరాలు తీసుకుంటానంటావు. తర్వాత ఎక్కడ పడితే అక్కడ గతంలో కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. అంతకుముందు 1,00,000 ఎకరాలు తీసుకుంటానన్నాడు మచిలీపట్నం పోర్టు దగ్గర. అప్పుడు కూడా ఆడ ప్రజలు వ్యతిరేకించారు. ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత అక్కడ 40,000, ఇక్కడ 10,000, అక్కడ 20,000, మొత్తం 1,000 ఎకరాల భూములని కూడా మళ్ళీ తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటా ఉన్నాడు. దానికంటే మించిన పాపం ఏదైనా ఉందంటే మాత్రం ప్రాజెక్టును ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడమే. దీన్ని ఎట్టి పరిస్థితులు అనుమతించేది లేదు. నిజంగా ముఖ్యమంత్రి గారికి ప్రాజెక్టుల పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. ఆల్ పార్టీ మీటింగ్లో అన్ని కూడా మేము చర్చిద్దాం. ఏదో గుడ్డిగా వ్యతిరేకించడం లేదు. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేస్తారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబులో రాజకీయ కక్ష తారాస్థాయికి చేరిందని, అందులో భాగంగానే మిథున్ రెడ్డి అక్రమార్జన జరిగిందన్నారు. అసలు లేని అవినీతిని ఉందన్నట్లుగా ప్రజలకు భ్రమ కల్పించడమే చంద్రబాబు లక్ష్యమని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు గారి కక్షలో తారాస్థాయికి చేరింది.
దానికి అక్రమ అరెస్టు, మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్ట్ దానికి తార్కాణం. అసలు లేని మద్యం కేసుని సృష్టించి గందరగోళం చేసి వ్యక్తులను అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు లబ్ధి పొందాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నారు. దేనికి అసలు అనేక మంది అమాయకుల్ని ఇరికించి బలవంతంగా కొట్టి స్టేట్మెంట్ తీసుకుని అందరినీ ఇందులో ఇరిగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 16 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రజా పోరాటాలు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి భయం పట్టుకుని అందుకనే ఇలాంటి అక్రమ కేసులు ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఈ రాష్ట్రంలో దోపిడీ చేయడానికి అసలు ఈ లిక్కర్ వ్యవహారంలో మనం ఒకసారి అన్ని పరిశీలిస్తే 50,000 కోట్ల స్కామ్ జరిగిందన్నారు, 18,000 కోట్ల రూపాయల స్కామ్ అన్నారు, 20,000 కోట్ల రూపాయల స్కామ్ అన్నారు, ఆఖరికి 3,000 కోట్లు అన్నారు, 2,000 కోట్ల చిల్లర అన్నారు. అంటే వీరి ఆరోపణలు కూడా ఎంత కట్టుకథలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. దీనికి సంబంధించి కోర్టులు ప్రశ్నించినప్పుడు ఎక్కడైనా ఆధారాలు ఉంటే ఆధారాలు కూడా చూపించలేనటువంటి పరిస్థితి. నోటి మాటలతో కథలు, సినిమాలు, లిక్కర్ సినిమా ప్రజలకు చూపిస్తున్నారు. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఒక్క రూపాయిని పట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. 2-3 ఉద్యోగుల్ని బెదిరించి కొట్టి వారి మాటలు వాగ్మూలంగా తీసుకుని నమోదు చేసినటువంటిది ఈ లిక్కర్ కేసు. పార్టీ బలంగా ఉండగలదని ఆ పార్టీలో పనిచేస్తున్న వారిని టార్గెట్ గా చేసి అరెస్టులు చేస్తా ఉన్నారు. మిథున్ రెడ్డి గారు కానీ, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, అలాగే సీఎం ఆఫీస్ లో పనిచేసే ధనంజయ రెడ్డి గారు, ఓఐజీ గారు కానీ వారు ఎల్లో మీడియా చేస్తున్నటువంటి ట్రై. ఇలాంటి కుట్రలు చేయడం, కక్షపూరిత రాజకీయాలు చేయడం చంద్రబాబు గారికి అలవాటు. కుట్రలు చేయకుండా చంద్రబాబు గారు ఎప్పుడూ లేదు. ఆ రోజు ఎన్టీఆర్ కి వెన్నుపోటు మొదలైన కుట్రలు తర్వాత అనేక దశల్లో, అనేక రూపాల్లో కనిపిస్తాం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే 7 కేసుల్లో బెయిల్పై ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన మీద ఉన్న కేసులన్నింటినీ వాటికి సంబంధించినటువంటి దర్యాప్తులను నిర్వీర్యం చేసి మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధింపు రాజకీయాలతో కుట్రతో ఇలాంటి కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి తెలుసు. ఇప్పుడు జరుగుతున్నటువంటి లిక్కర్ వ్యవహారాన్ని కూడా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు చేస్తున్నటువంటి కుట్రలను ఛేదించుకుంటూ ఈ స్థాయికి ఎదిగింది. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా, బలవంతంగా ఎన్ని అక్రమాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. ఎవరికి వేటికి భయపడేది లేదు. ఈ దుర్మార్గాలని ఖచ్చితంగా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది అని చెప్పారు. ఈరోజు జరిగినటువంటి అక్రమ అరెస్టు, పార్లమెంటు 2-3 సార్లు పార్లమెంటుకి పోటీ చేసి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశానికి, చంద్రబాబు నాయుడు గారికి ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి కక్ష సాధింపు ధోరణికి పాల్పడడం అనేది సహేతుకమైనటువంటి అంశం కాదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, నిర్మాతలు స్వప్న దత్, చెరుకూరి సుధాకర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దుల్కర్ సల్మాన్ ను సాల్వా కప్పి సత్కరించారు. అనంతరం కాసేపు ముచ్చటించుకున్నారు. బోనాలు పండుగ సందర్భంగా హైదరాబాద్ చిత్రపురి కాలనీలోని శ్రీ కనకదుర్గ అమ్మవారిని హరిహర వీరమల్లు చిత్రనటి నిధి అగర్వాల్ దర్శించుకున్నారు. ఆ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులను తీసుకున్నారు. అనంతరం వల్లభనేని హైమాంజలి అనిల్ కుమార్ దంపతులు చిత్రపురి కష్టాలు తొలగి ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
చాలు అక్కడ ఉందిలే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మార్కాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డిబివి స్వామి. ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ అందరి లక్ష్యం కావాలని పిలుపు. కడప జిల్లా వల్లూరు మండలంలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్న కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి. డైవర్షన్ పాలిటిక్స్ లో చంద్రబాబు ఆరితేరాలన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. పాలనా వైఫల్య డైవర్షన్కే వైసీపీ నేతల అక్రమ అరెస్టులను ధ్వజం. బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు ఏకపక్ష నిర్ణయం సరికాదన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ప్రాజెక్టుపై చర్చించడానికి అఖిలపక్ష నాయకులు నిపుణులతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.